కాలాతీతం అయిపోయింది. ఈరోజు మళ్ళీ మందకృష్ణ గారి చరిత్ర నుంచి చెప్పుకోవాల్సిన ఎక్కడ లేదు. ఆయన చరిత్ర తెలియని వ్యక్తి లేడు తెలంగాణ గడ్డ మీద. వారిని మా కిషన్ గారు వారి ఆశయం నెరవేర్చింది. వారు ఎంత కమిట్మెంట్ ఎంత ప్రయాస చేసిందో నేను లాస్ట్ రోజుగా చూసాను. కాబట్టి మందకృష్ణ గారి ఆశయాన్ని నెరవేర్చడంలో ఆ జాతిని మళ్ళీ ఈ దేశాన్ని పరిచయం చేయడంలో గొప్పగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి పెద్దలు కిషన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కాంతారావు గారు, మా మిత్రుడు వెంకటేష్ గారు, మా తమ్ముడు అశోక్, నర్మదా మల్లికార్జున గారు, రాజేశ్వరరావు గారు, మా పాదంతో ఊరేగించినటువంటి మా తమ్ముడు తెలంగాణ సీనియర్, మా మిట్టపల్లి సురేందర్, గంగమ్మ వాళ్ళ మిత్ర బృందానికి, ప్రెస్ మిత్రులకు, సత్తనకు అందరికీ పేరు నమస్కారం. మందకృష్ణ గారి పరిచయం నాకు పెళ్లి కాకముందు 1986 1986లో రోగవేశాంతోట మా మందకృష్ణది. నేను వాళ్ళ ఊరిలో గప్పనే ఒక కోళ్ళ ఫార్మ్ స్టార్ట్ చేసుకున్నాను. నా దగ్గరికి వచ్చినాడు మందకృష్ణ గారు, మా పురుషోత్తమ గారు. వారికి ఆనాడు ఉన్నతలో గురువు కాబట్టి మేమిద్దరం అక్కడ 1986లో పరిచయం. నేను 6 నెలలు మాత్రమే అక్కడ ఉన్న తర్వాత షిఫ్ట్ అయిపోయాను. ఆ తదుపరి మళ్ళీ పరిచయం ఇప్పటికీ గుర్తు. నేను టీఆర్ఎస్ పార్టీ ఫోన్ లీడర్గా చిన్న పిల్లలకి గుండెలో హోలు పడితే చనిపోతున్నారు. సామాన్యులకు వైద్యం అక్కడుంటే చేయించుకోవడానికి చచ్చిపోతున్నారు. ఇంత దుర్మార్గమైన వ్యవస్థలని చెప్పి మొట్టమొదటిసారిగా ట్యాంక్ బండ మీద పెద్ద యుద్ధం చేసింది. అంబేద్కర్ ఆంధ్ర పెద్ద మీటింగ్ పెట్టినాం. ఆ రోజు చనిపోయిన అబ్బాయి మా నియోజకవర్గం శనివారానికి సంబంధించినటువంటి బాబు. ఆ డెడ్ బాడీ ఆయన ఇద్దరు కలిసి తీసుకుపోయి అప్పచెప్పేపు వాళ్ళు కాల్చిన కన్నీళ్ళు వారి అర్థం చేసుకుని నేను దీనికి ఒక పరిష్కారం చెప్పాలని చెప్పి మొట్టమొదటిసారిగా పోరాటం చేస్తే ఆ పోరాటానికి స్పందించిన ఆనాటి ప్రభుత్వం ఇవాళ ఆరోగ్యశ్రీ పథకానికి నాంది కల్పించింది ఈ ప్రభుత్వం. ఇవాళ ఏ స్కీములు మనం అనుభవించినా ఆ స్కీములలో మెజారిటీ అందులో సామాన్య ప్రధానమైనటువంటి స్కీములన్నీ కూడా పోరాట ద్వారా వచ్చినవి తప్ప వట్టి ఏదో ప్రేమతో వచ్చినటువంటి రాయితీలు కానీ ప్రేమతో పరిశ్రమ సమస్యలు మాత్రం కాదు. ఇదే పింఛన్ల గురించి ఉప్పల్ దగ్గర లక్షలాది మందితో పెట్టింది. నాకు తెలిసి అంత పెద్ద హ్యాండిక్యాప్ విషయంలో కానీ పేదల పెంచిన విషయంలో లక్షలాది మందితో ఒక సమావేశం నిర్వహించినటువంటి ఆనాటి చరిత్ర తెలంగాణ ఉద్యమంలో అయితే వ్యక్తిగా ఇవాళ మందకృష్ణ గారికి ఆ కీర్తి దక్కింది. ఇవాళ ఒక జాతి ఒకే సమస్య మీద 30 ఏళ్ళు ఉద్యమాన్ని సస్టైన్ చేయడం ఎంత కష్టమో నేను 14 ఏళ్ళు ఉద్యమంలో ఉన్న వ్యక్తిగా నాకు తెలుసు. నాలాంటి వాళ్ళని ఇంత పెద్ద ఇష్యూలని అప్పుడప్పుడు
యాసకు వచ్చినప్పుడు ఇంకేం వస్తుందని చెప్పి బెంగపడ్డప్పుడు మేము దాన్ని అనుభవించలేదు కాబట్టి అంటే ఒక గొప్ప ఉద్యమాన్ని 14 సంవత్సరాలు సస్యం చేయడానికి మేము పడ్డ పాటలేంటో మనకు తెలుసు. కానీ ఒకటే జాతి ఇష్యూ ఒక 30 ఏళ్ళు సస్యం చేసి చివరికి గమ్యాన్ని నిర్ధారించినటువంటి ఏకైక నాయకుడు మందకృష్ణ మాదిగ. కృష్ణరెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి తన బాధలన్నీ చెప్పించే ఒక వేదిక కల్పించినప్పుడు అందరూ స్పందించరు. కానీ స్పందించిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఒక జాతికి జాతి, ఈ దేశానికి సంపద సృష్టించే జాతి, అణచివేత గురయ్యే జాతి, ఇప్పుడు కూడా అంతరాని వాళ్ళగా చిత్రీకరిస్తున్నటువంటి ఈ సమాజంలో గలాంటి జాతిని ఐక్యం చేసి ఉద్యమాలు చేస్తే ఇంత పెద్ద ఉద్యమాన్ని ఆ జాతిని పట్టించుకోకపోవడం నేరమైందని చెప్పి భావించి ఇవాళ తాను స్వయంగా ఆ అంశం మీద మాట్లాడి దానికి పరిష్కారం చూపడమే కాకుండా తాను ఎల్పీ స్టేడియానికి వచ్చి దీని పరిష్కారం చెప్పే బాధ్యత నేను చేస్తానని చెప్పి అభినందించి ఆయన అక్కడ చేసుకొని ధైర్యాన్ని ఇచ్చినటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆ రోజు ఆయన భావోద్వేగంతో ఆయన కళలకి నేను రానప్పుడు అనిపించింది, ఆకలి అనుభవించిన బిడ్డ, దుఃఖాన్ని అనుభవించిన బిడ్డ, పేదరికం అంటే తెలిసిన బిడ్డ ఒక ముఖ్యమంత్రి అయితేనో ఒక ప్రధానమంత్రి అయితేనో ఎట్లా ఉంటుందో చదువు చూపించినటువంటి సందర్భం దాన్ని అక్కడ చేసుకొని వారి కళ నిర్వహించింది. నేను అయినప్పుడు మా అందరి కళ్ళు చెమ్మరిల్లి ఆ తదుపరి ఆశయం నెరవేరింది. ఆ అంత పెద్ద ఉద్యమైనటువంటి వారికి పద్మశ్రీ ఇచ్చి ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వ కేంద్ర ప్రభుత్వం వారికి గౌరవించడం ఇలా ఈ జాతికి దక్కిన గౌరవంగా భావించాలని చేస్తున్నాం. నేను అనుకున్నా మందకృష్ణ గారు తన ఆశయం నెరవేరింది కాబట్టి ఓ రాజ్యసభకో లేకపోతే ఇంకేమైనా పదవి అలంకరిస్తారని చెప్పి అనుకున్నాను. కానీ నాతో ఒకటో అన్న ఈ వయసులో నేను ఈ పదవి కాపాడంటే కాదు, ఇంకా అనేక సమస్యలతో సతమతమవుతున్న పేద వర్గాల ప్రజలకు అండగా ఉండే కర్తవ్యం ఉంది. అన్ని విషయాల మీద ప్రతిపక్షాలు కొట్లాడినప్పటికీ కూడా ఇంకా క్యూట్గా ఇలా ప్రభుత్వాల మెడలు వంచాలంటే నాలాంటి వాళ్ళకి ఇట్లా ఉండాలని చెప్పి నన్ను మొన్న ఇచ్చిన హామీల మీద ఏ కళ్ళు లేని వాళ్ళు కావచ్చు, కాళ్ళు లేని వాళ్ళు కావచ్చు, ఈ పెన్షన్ సృష్టిపత్రం లేనప్పుడు ఇచ్చిన హామీ అమలు కోసం మళ్ళీ కొట్టాలని చెప్పి ఇలా మళ్ళీ పెన్షన్ మీద ఉద్యమానికి శ్రీకారం చుట్టేటువంటి నాయకుడు మందకృష్ణ గారు మాత్రమే. కొద్దిమంది మాత్రమే తన కోసం తాను జీవించేవాడు, ఈగ కన్నా వాడు మనిషి సంఘజీవి. మనిషి తన కోసం మాత్రమే కాకుండా ఇతరుల కోసం జీవించేవాడు హిమాలయాల కన్నా గొప్పవాడని చెప్పంటారు. ఇలా ఒక మందకృష్ణ పేదరికంలో నుంచి నాకు ఆయన పేదరికం నుంచి నాకు సంపూర్ణ తెలుసు. ఆయన ఎట్లా కూలి చేసి బతికిందో, ఎట్లా కుటుంబాన్ని పోషించడంలో ఆయన ఏ పాత్ర పోషించడం కళ్ళని చూసినాను. కాబట్టి నేను 1986 నా వయసు అప్పుడు 22 సంవత్సరాలు మాత్రమే. నేను 20 వస్తున్నప్పుడు నేను చూసిన కాబట్టి నాకు అప్పుడు ప్లాట్ఫామ్ కాబట్టి ఇలా కృష్ణమ్మ ఇంతమంది పాటలు పాడుతున్నప్పుడు నర్సిరెడ్డి పాట పాడినా, సురేందర్ పాట పాడినా, ఇంకొకరి పాట పాడినా ఇవాళ నువ్వు తెలంగాణ జాతి గర్వించే బిడ్డవును జీవితం దండమైంది. తప్పకుండా రాబోయే కాలంలో కూడా పేదలకు అండగా పేదల సమస్య పరిష్కారంలో మీరు ఆరోగ్యంగా ఉండి గొప్పగా ఉండి నేను నడిపించాలని మేము ఆనాడు నుంచి వారికి ఎట్లా అండగా ఉండమో అట్లా మీరు తోడుగా అండగా ఉంటామని చెప్పి మాట ఇస్తూ మీకు శుభాకాంక్షలు ఇస్తూ సెలవు. నమస్కారం.